అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో మన చిన్ననాటి పాలకోవా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము। దీనిని కేవలం 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా। అలాగే ఇది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది। మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాలకోవా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం। ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి। మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్స్ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో ఒక బౌల్ని తీసుకొని దానిని కొలతగా పెట్టుకొని అన్నింటిని కూడా అదే కప్పుతో తీసుకోవచ్చు। ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు పంచదార అలాగే 2 యాలకులను కూడా వేసుకొని దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇది ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పాలకోవా అనేది చక్కగా వస్తుందన్నమాట। చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి। మీరు ఇక్కడ నెయ్యి ప్లేస్లో డాల్డాని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ ఆరోగ్యానికి మంచిదని నెయ్యిని వేస్తున్నాను। నెయ్యి అంతా కూడా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాలు పంచదార మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి। ఇది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి మాత్రమే ఈ పొడిని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా నెయ్యిలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కడా కూడా గడ్డలు లేకుండా కలుపుకోండి। చూసారు కదా, మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ లేదంటే ట్రేలో కానీ ఈ మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ ట్రేకి బటర్ని కానీ నెయ్యిని కానీ ఏమీ రాయలేదండి। మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చు। ఇలా ట్రేలో అంతా కూడా వేసుకున్న తర్వాత ఈవెన్గా ఈ విధంగా స్పాచులాతో స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ట్రేని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీస్తే మనకి చక్కగా సెట్ అవుతుంది అన్నమాట। లేదు అంటే ఒక 2 గంటల సేపు బయట పెట్టినా సరే సరిపోతుంది। నేనైతే ఇక్కడ ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను। 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం దీన్ని కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవడమే। చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో పీసెస్। ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కట్ చేసుకొని తినేసేయడమే, అంతే। ఎంతో టేస్టీగా ఉండే మన చిన్ననాటి ఫేవరెట్ పాలకోవా రెసిపీ రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ స్వీట్ని ఎంజాయ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।